అవ్వాలని నేను కూడా అనుకుంటున్నానండి. ఎందుకంటే పాపం మరీ ఇంత ఏడుస్తుంది కదా. సో ఇద్దాం పాపం, ఉన్న ఈ సీజన్ అయిపోయే లోపలన్నా ఒక క్యాప్టెన్సీ ఇద్దాం, తనుజాకి ఇద్దాము. అండ్ మన రీతుకు కూడా ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. రీతుకు కానీ డిమోన్ పవన్ అర్థం కాల బ్రో. రండి బ్రో, మీరు రండి, మీరు రండి రండి మన ఇద్దరు మాట్లాడదా? లేదు రండి 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 ఇప్పుడు చెప్పండి రండి. ఏడిస్తే క్యాప్టెన్సీ ఎందుకు, కప్పే ఇచ్చేసేయండి అంటున్నా. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు తను ఒక్కడే కాదు ఏడ్చింది బిగ్ బాస్ లో, తనుజానే కాకుండా చాలా మంది ఏడ్చారు. మీకు ఆ ఏడు ప్లే కనిపించకపోవడం అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ తనుజ గారే కాకుండా చాలా మంది ఏడ్చారు. ఇప్పుడు మీరు ఉన్నారు బ్రో, యువర్ వెరీ స్ట్రాంగ్ బై, బట్ నేను వెరీ సెన్సిటివ్. పైకి నేను ఎంత స్ట్రాంగ్ అనిపిస్తా, చాలా సెన్సిటివ్. సో ఇప్పుడు నేను సెన్సిటివ్, ఓకేనా? నా ఏడుపు నాది. ఈ అబ్బాయి ఇటు ఒక దెబ్బ కొట్టారు అనుకో, అబ్బాయి ఎందుకు నాకు కొడుతున్నారని మాట్లాడతాడేమో, అదే నన్ను కొట్టారు అనుకోపోతే ఏడుస్తా. అలా సపోర్ట్ కాదు బ్రో. ఒక విషయం, నేను ఎప్పుడు కూడా ఎక్కడ తనుజాని ఎవరికైనా సపోర్ట్ చేసాను మీరు చూసారా? ఇప్పుడు నేను తనుజాకి సపోర్ట్ కాదు, నేను తనుజాకి సపోర్ట్ కాదు, దివ్యకి సపోర్ట్ కాదు. నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు దివ్య ఆడింది, దివ్య కష్టపడ్డది, కుర్చీ తీసుకున్నాను. నిన్న కుర్చీ తీసుకుని ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా. నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇమాన్యుయల్ క్యాప్టెన్ కావాలి అంటే ఆడ తనుజ వెళ్ళిపోవాలి. తనుజ ఎందుకోసం వెళ్ళిపోవాలి? నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చి ఓటింగ్ కాదు, నెక్స్ట్ బిగ్ బాస్ ఓటింగ్ అని వేస్తే అందరు తనుజాకే సపోర్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయింది అని చెప్పి ఇమాన్యుయల్ని తీసేస్తారు. అందుకని నేను తనుజాని తీసేసిన అనుకోండి, రీతు ఇమాన్యుయల్ ఉంటే టఫ్ అవుతుంది కాల్. దానికోసం నేను తనుజాని తీసేస్తున్నా అని చెప్పింది. దానికి ఏడవడానికి అవసరం. ఇప్పుడు ఒక ఎమోషన్ రా ఆమెది. ఆమె ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుందో లేదా సపోర్ట్ తీసుకుంటుందో ఏదో చేస్తుంది కదా. ఈ వరకు వచ్చాం కదా, చివరి వరకు వచ్చాం కదా, అందరూ సరే ఇంక ఇప్పుడైనా నాకు ఇద్దాం అనుకున్నారు కదా. ఆగండి, లాస్ట్ వీక్ లో కూడా దివ్య అండ్ తనుజాకే పడింది ఫైట్, అవునా? అప్పుడు లాస్ట్ వరకు వచ్చిపోయింది. ఆ స్టార్టింగ్ లో పోతే ఓకే, ఆమెకు లాస్ట్ వరకు వచ్చి పోయేటప్పుడు వీళ్ళు ఏందనుకుంటున్నారంటే పర్సనల్ కావాలని ఇట్లా చేస్తున్నారేమో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు టార్గెట్ చేయడానికి ఏం లేదు, తనుజ పర్సనల్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే, తనుజకు చెప్పాల్సింది ఏంటంటే, ఆమె కష్టపడమని చెప్పండి, ఇంకా కష్టపడమని చెప్పింది. స్ట్రాంగ్గా ఈసారి పోయింది, నేను ఇంకోసారి క్యాప్టెన్ అవుతా, ఇంకా 5 వారాలు ఉంది, నేను ఇంకా గట్టిగా ఆడతా. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎంత, వాళ్ళు చేయకపోతే ఎంత. ప్రేక్షకులు చూస్తున్నారు, ప్రేక్షకులు నాకు ఓట్లేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. నన్ను విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు, అందరు వచ్చిన వాళ్ళు నన్నే అంటున్నారు. ఇంకా నేను గట్టిగా ఆడతా, క్యాప్టెన్ అయితే ఎంత, కాకపోతే ఎంత. ప్రేక్షకుల్లో నాకు స్థానం రావాలి, దానికోసం నేను కష్టపడతా. తీసేస్తే తీసేయి, నేను నీకంటే గట్టిగా ఆడతా, నువ్వా నేనా చూసుకుందామని చెప్పి మాట్లాడి ఇంకోసారి గట్టిగా ఆడి క్యాప్టెన్ అయి చూపించమని చెప్తున్నా నేను. ప్లీజ్ నాగార్జున గారు, మీరు దయచేసి ఈ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. బిగ్ బాస్ హౌస్లోకి పాపం ఈ పిల్లని తీసుకోండి. తనుజ కొంచెం చెప్పాలనుకుంటున్నాడు, ఈ మాట తనుజ దాకా చేర్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా దృఢంగా గట్టిగా మాట్లాడాడు, ఎంత మంచిగా మాట్లాడాడు. తనుజ కొంచెం చెప్పేలా చూడండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎమోషన్ వాళ్ళదండి, తను చెప్పిన దాంట్లో తప్పని నేను అనట్లేదు. నేను చెప్పింది కూడా అదే, బ్రదర్ వినలేదేమో. బట్ నేను ఎండ్ ఆఫ్ ది నేను ఏమంటాను, ఎవడు ఎమోషన్ వాడిది. ఒకరు గట్టిగా ఉంటారు, ఒకరు సెన్సిటివ్గా ఉంటారు, అర్థమవుతుందా? ఒకరు ఏడుపు వస్తుంది, ఇంకొకరు ఏడవరు. ఒక్కసారి ఎమోషన్ అంటే అది నడుస్తుంది, ఎందుకంటే ఎమోషనల్ అవుతారు అని అనిపిస్తుంది. రెండోసారి అన్నా అదే అనిపిస్తుంది, మూడోసారి అదే రిపీట్ అయితే, నాలుగోసారి అదే రిపీట్ అయితే అది అనిపించదు. ఏమనిపిస్తుంది అంటే ఇది కన్నింగ్ గేమ్ అనిపిస్తుంది, లేకపోతే సీరియల్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఆమె సీరియల్ యాక్టర్ కాబట్టి. లేదనుకుంటే ఇంకా ఏమో ఇట్లా ఆడి ఇట్లా సింపతి వస్తే నేను బయట కొంచెం పాపులారిటీ వస్తుంది, నేను విన్నర్ అయిపోతా, నాకు కప్ ఇచ్చేస్తారు, నేను కర్ణాటక తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టుంది ఆమె. ఫైనల్గా అయితే మనోడు చెప్పినట్టు తనుజాకి ఏమాత్రం కూడా నేను సపోర్ట్ చేయను, నేను పెద్ద అంటే చూసినంత వరకు అయితే ఆమె పెద్ద వేస్ట్ అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు. సో నేనేమంటానంటే, నేను కూడా తనుజాకి సపోర్ట్ చేయలేదండి, అది మీకు అర్థమవుతుందో లేదో. నేను ఉన్నట్టు చెప్పాను. కాకపోతే ఫైనల్ నేను ఒకటి చెప్తా, ఎమోషన్స్ని ఫేక్ అని అనొద్దు అని నేను చెప్తాను, అర్థమవుతుందా? ఎవడు ఎమోషన్ వాడది. ఇప్పుడు రీతి కూడా ఉంది సేమ్ పాయింట్లో. తమ్ముడు ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ మాట్లాడుతూ. అసలు జలుబు ఉంది, ఆగు, మళ్ళీ కోపం తిట్టేస్తా. నీకు తెలీదు పైకి అట్లా ఉన్నా. మాట్లాడదాం, ఇద్దరు మాట్లాడదాం, డెబేట్ మాట్లాడదాం. నేను తనుజ సైడ్ అయితే నువ్వు డెబేట్ పెట్టినా ఓకే. మీకు విషయం తెలుసా, నేను తనుజ సపోర్ట్ అయినా బాగుండేది, ఈ అబ్బాయితో డెబిట్ పెట్టుకునేదాన్ని. నేను ఆమెకు సపోర్ట్ కాదు, ఇంక డెబిట్ పెట్టుకుని ఏం మీకు అలా నా బాధ. సో అది ఫైనల్గా ఏంటంటే బ్రో, ఇప్పుడు రీతు కూడా ఉంది అక్కడ పక్కన. రీతు అంత ఎమోషనల్ అవ్వలేదు, అర్థమవుతున్నా? ఎందుకు? అమ్మాయి కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎమోషన్ అమ్మాయిది, ఈ అమ్మాయి ఎమోషన్ అమ్మాయిది. అమ్మాయిని ఫేక్ అని అనకూడదు మనం, ఆ అమ్మాయి ఎమోషన్ ఫేక్ అనకూడదు. కాబట్టి నేను ఒకటే చెప్పా, ఇందాక కూడా చెప్పా, ఈ బ్రో వినలేదు అనుకుంటా పాపము. ఇప్పుడు కూడా ఇందాక కూడా అది చెప్తున్నాను, గేమ్ ఆడాలి.
అమ్మాయి గేమ్ ఆడితే బాగుంటుంది, సపోర్ట్ తీసుకోకుండా ఆడితే అప్పుడు బాగుంటుందని నేను నిన్న కూడా చెప్పాను. అలా ఆడితే ఎవడైనా సపోర్ట్ చేస్తానని కూడా చెప్పాను. పాప మనోడు ఈ రోజు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. నేను తనకి నేను అన్ని సీజన్లు చూసిన తర్వాతనే మాట్లాడుతున్నా అక్క. నేను ఒక చెప్పింది అన్ని సీజన్లు చూసే మాట్లాడుతున్నా. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు పాయింట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆమె స్ట్రాంగ్ కాదు, ఆమె స్ట్రాంగ్ ఆమె వీక్ అనేది పాయింట్ కాదు. ఇప్పుడు ఆమె అన్ని సీజన్లు చూసి వచ్చిన తర్వాత సింపతి గేమ్ చేస్తున్నట్టు కొన్ని రోజులు నాన్న నాన్న అని, కొన్ని రోజులు అమ్మ అమ్మ అని, తర్వాత వాళ్ళతో అమ్మ బాండింగ్ తనుజ పెట్టుకుందా లేకపోతే మాధురి పెట్టుకుందా తమ్ముడు? ఎవరు పెట్టుకున్నారన్నది పాయింట్ కాదు. పాయింట్ ఎవరు పెట్టుకున్నారన్నది బాండింగ్ అయ్యిందా లేదా అన్నది పాయింట్. బాండింగ్ ఎలా అయిందని కాదు, ఎలా అయ్యింది కూడా తెలుసుకోవాలి. అది తెలుసాక సీజన్ చూస్తేనే తెలుస్తుంది కదా. డెబ్యూట్ కింద వెళ్ళిపోతుంది. అబ్బా నా బాగా హెల్త్ రేపు రోజు మాట్లాడదాం, బాగున్నాడు డెబ్యూట్ వ్యక్తి గా పెట్టుకుందాం. మనోడితో ఖచ్చితంగా హెల్త్ బాగున్నప్పుడు మాట్లాడదాం. సండే ఎలిమినేషన్ ఏముందన్న, సెల్ఫ్ ఎవిక్టెడ్ గా రాము రాథోడ్ అవుట్ అయ్యిండు. మా వాడు బిగ్ బాస్ కి బ్రాండ్ అంబాసిడర్. తనుజ ఏడుస్తుందంట ప్రతిసారి. ఏడుస్తుంది, ఆమె సీరియల్ యాక్టర్ కాబట్టి ఏడుస్తుంది, బరాబర్ ఏడుస్తుంది. నువ్వు చూస్తావు ఆమె ఏడుస్తుంది, నువ్వు చూస్తావు, సింపతితో నోట్లు వేస్తావు. ఆమెను విన్నర్ అని చెప్పి బయట పిఆర్లు చెప్తారు, విన్నర్ని డిక్లేర్ చేశారు. ఇంకా బిగ్ బాస్ ఎందుకు? అవునన్నా, క్యాప్టెన్స్ గురించి ఏడ్చింది. ఇప్పుడు నేను దివ్య ప్లేస్లో ఉంటే అది తనుజనే తీసేస్తుంది. నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఇమాన్యుయల్ విన్నర్ కావాలంటే దివ్య తనుజనే తీసేయాలి. అలా ఏం లేదు, ఆమెను తీసేయాలనుకున్నది తీసేసింది. ఆమె అంత కష్టపడి కుర్చీ తెచ్చుకున్నది, కుర్చీ మీద కూర్చున్నది, తనుజను తీయాలనుకున్నది తీసేసింది. ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాలి అంటే తనుజను తీసేసేయాలి, ఆడ కెప్టెన్ ఇమాన్యుయల్ అవ్వాలంటే తనుజను తీసేసేయాలి. అందుకే తనుజను తీసేసింది. రీతు లైట్గా ఉంటుంది, అంత ఏం చేయలేదు. ఓటింగ్ పరంగా వస్తే అప్పుడు అందరు తనుజాకే సపోర్ట్ చేస్తారు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయరు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయింది అనుకుంటారు కాబట్టి తనుజను తీసేసింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె కరెక్ట్. అయితే సంజన గారు చెప్పారు కదా, ఏం చెప్పారు సంజన గారు? మీరు శాండ్విచ్ లో అతుక్కుపోతున్నారని చెప్పేసి భరణి గారి గురించి చెప్పారు. అవును, అది అతుక్కుపోతున్నా ఆయన, అది నిజమే, అది వాస్తవం. అవును, శాండ్విచ్ అయిపోతున్నాడు. ఆయన ఏమైతే అర్థమైతే లేదు, ఆయన ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇక్కడ ఉండడం కంటే నేను బయటికి వచ్చేది మంచిగా అనిపించింది అని అనుకుంటున్నా ఆయన మనసులో. చెప్పు బ్రో, చెప్పు, అడుగు. లేదు బ్రో, ఇప్పుడు సాంగ్ వస్తుంది. ఇప్పుడు తనుజ గారితో ఎవరైతే చెడగొట్టమాకండి అడుగుతుంటే ఇప్పుడు బ్రో, ఇప్పుడు తనుజ గారితో ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. గతంలో భరణి గారిని చూసాము, ఆ తర్వాత వచ్చేసి మాధురి గారిని చూసాము, ఇప్పుడు రాము. సో దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? రాము సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యిండు. అతను రావాలనుకుంటుండు బయటికి. మేము కష్టపడి ఓట్లు వేసినా కూడా మాకు వద్దు, నాతో అయితలేదు, నాకు ఫ్యామిలీ కావాలి, నేను ఇక్కడ సెట్ అవుతలేను, నన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, ఆయన అనుకోని కావాలని సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి వచ్చిండు. ఈరోజు మనం ఎపిసోడ్లో చూస్తాం అది. అది ఇప్పుడు ఎవరు భరణి గారు అప్పుడు వెళ్ళిపోయిర్రు అంటే అప్పుడు బాండింగ్ వల్ల పైన బయట ఉన్న నెగిటివిటీ వల్ల ఆయన అప్పుడు వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇంకెవరు వెళ్ళలేదు. ఆమె మాధురి గారు అంటారా, నేను బర్త్డేకి నేను పోవాలి, నేను మా ఆయన బర్త్డేకి నేను అటెండ్ కావాలని చెప్పి మాధురి గారు బయటకు వచ్చారు. సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడానికి కారణం నిన్న జరిగిన ఎపిసోడ్లేనా? కాదు, ఎందుకంటే వీళ్ళు కంటెండర్షిప్ లో రాముని కూడా కలిపారు, ఆ తర్వాత ఆటలో అట్టిపెంట్ లెక్క తీసేశారు. అతన్ని తీసేసేయలేదు, నేనే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి కదా, నేను క్యాప్టెన్ అయినా నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకున్నాడు రాము. అది ఎపిసోడ్ మొత్తం చూడు, ఆయన నిలబడి ఎవరైనా ఒకటి తప్పుకోవాలంటే ఎందుకు తప్పుకుంటున్నావు, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు అని చెప్పి తనుజ రాము కోసం స్టాండ్ తీసుకున్నప్పటికీ లేదు, ఎవరైనా ఒకటి తగ్గాలి, లేదంటే నువ్వు అవుతావా అని అడిగితే నేను ఎందుకైతే నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను తనుజ చెప్పిన తర్వాత సరే నేను అయితే అని చెప్పి పక్కకు జరుగుతాడు. ఇప్పుడు తనుజ దివ్య వాళ్ళిద్దరు మరి గొడవల్లో ఎవరు పాయింట్స్ కరెక్ట్ అనుకుంటున్నాను? నేను నిన్నటి పరంగా మాట్లాడుకుంటే దివ్యనే కరెక్ట్. ఎందుకోసం దివ్య కరెక్ట్ అని అంటే ఆమె ఆట ఆమె ఆడింది, ఆమె కష్టపడ్డది, ఆమె కుర్చీ కోసం పోయి కొట్లాడింది, కూర్చుంది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది. సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఆమె ఏమన్నది, తనుజ కూడా ఒక మాట చెప్పింది, రీతు తనుజ మీరిద్దరు ఉంటే నేను రీతుని తీసేస్తా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఆ స్టాండ్ తీసుకుంది, కాదనట్లేదు. బట్ ఇంకో ఆలోచన ఏం చేసిందంటే ఇమాన్యుయల్ గెలవాలంటే తనుజను తీసేసేయాలి. ఓటింగ్ పరంగా మళ్ళీ అందరు హౌస్మేట్స్ని ఓటింగ్ చేస్తే తనుజానే విన్నర్ చేస్తారు, తనుజానే క్యాప్టెన్ చేస్తారు అన్న ఆలోచనలోకి వచ్చి మళ్ళీ గేమ్ మార్చాలి అంటే తనుజను తీసేయాలి. కాబట్టి ఇమాన్యుయల్ విన్నర్ క్యాప్టెన్ కావాలంటే తనుజను తీసేయాలని తనుజను తీసేసింది. అంటే తనుజ క్యాప్టెన్సీ కావడానికి బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈజీ టాస్క్లు ఇచ్చి అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది ఇంకా ముందు వచ్చే వారాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పటికైతే
కొంచెం తనుజకి ఫేవరబుల్గా ఉందంటే అనిపిస్తుంది. సో ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి నిన్న ఏడవడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారమ్మా? అంటే తన ఎమోషన్ అండి, అది ఏడ్చింది ఓకే. కాకపోతే నేను ఏమంటానంటే గేమ్ ఆడే వాళ్ళని చేయాలని చెప్పేసి ఒక ఇదితో చేస్తున్నారన్నమాట కెప్టెన్సీ అనేది. కాబట్టి దివ్య ఏంటంటే ఎమ్మెల్యే గారిని తీయడం చాలా పాపాన్ని తనుజని తీయడం చాలా పాపం అంటున్నారు. తను ఏడవడం అన్నీ కూడా జాలి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. కానీ నేనేమంటానంటే అక్కడ ఇమ్మాయిల్ని కానీ తీస్తే రీతుకి వస్తే ఓకే పర్లేదు దివ్యాకి, కాకపోతే తనుజని తీయకపోతే ఇమ్మాయిల్ గారు రీతు ఉంటే ఓకేనా. కాకపోతే ఇక్కడ ఇమ్మాయిల్ గారు రీతు గారు ఉంటే తనుజ గారు రీతు గారు ఉంటే ఖచ్చితంగా తనుజ గారికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి అందుకని చెప్పేసి తనుజని తీస్తారనమాట. అర్థమైందా? ఇది మెయిన్ మ్యాటర్. సో ఇక్కడ దివ్య తీయడంలో నాకు తప్ప అనిపించలేదు ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో ఇమ్మాయిల్ గారు రీతు గారికి పడింది, గేమ్ పెట్టారు, గేమ్ ప్రకారం వెళ్ళింది తప్ప ఆడియన్స్ పోలో ఇంకోటి కాదు కదా. సో దాంట్లో అబద్ధం లేదు. ఆబ్వియస్లీ నా దగ్గర చిన్న వీడియో ఉంది, నా ఫోన్ ఎక్కడుందో మీకు చూపించాలంటే చూపిస్తాను. బిగ్ బాస్లో అదే తనుజ గారు మన దివ్య అని చెప్పేసి ఇంకొకరు ఇద్దరు సేమ్ ఇట్లానే గేమ్ గురించి ఆడుతున్నప్పుడు నేను తీయను అని చెప్పింది. ఎవరు? తనుజ వచ్చి దివ్యని నేను తీయను అని చెప్పింది. ఫైనల్గా ఎండింగ్లో వచ్చినప్పుడు మాత్రం తీసేసింది దివ్యని. అదే నాకు మాట ఇచ్చావు కదా తీయనని చెప్పి, మరి ఎందుకు తీసావు అంటే అలా కాదురా అది అని చెప్పి కారణాలు చెప్పింది. మరి ఈరోజు అదే దివ్య తనుజ తీసినప్పుడు మాత్రం పర్సనల్ రీజన్ అంటే ఎంతవరకు కరెక్ట్? అర్థమవుతుందా? టిట్ ఫర్ టాట్ ఇచ్చారు అంతే. ఇంకా వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, దానికి ఎవడేం చేయలేరు ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్, నన్ను ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పావు కదా తీయనని చెప్పి అనింది. తను క్లారిటీగా చెప్పిందండి, తనుజ నువ్వు రీతు ఉంటే మాత్రమే నేను నీకు సపోర్ట్ చేస్తాననింది. సో అక్కడ ఇమ్మాయిల్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇమ్మాయిల్ గారు సపోర్ట్ చేసింది. సో తను ఎక్కడ అబద్ధం చెప్పలేదు, అర్థం. కాకపోతే కళ్యాణ్ గారికి మాట ఇచ్చావు కదా అని చెప్పి కళ్యాణ్ గారి విషయంలో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ఆ విషయం కూడా చెప్తాను. ఇప్పుడు అదే కళ్యాణ్ గారు ఆ రోజు ఇమ్మాయిల్ గారికి మాట ఇచ్చి సంజన గారు చేశారు. మరి ఆ రోజు పడిన ఎన్నిపోటు ఈరోజు మీకు పడింది, దాంట్లో తప్పే ఉంది. సో అలా జరుగుతుంది మొత్తానికి. కళ్యాణ్ ఎందుకు తనుజ కోసం అంత పోరాడుతున్నాడు? ఫ్రెండ్ కదండి, స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ కదండి, తప్పలేదు కదా. ఇప్పుడు ఇమ్మాయిల్ గారి కోసం సంజన గారు ఒక మాట అన్నారు, అవును ఎంతకైనా ఎవరున్నా సరే మా కొడుకుంటే అక్కడ ఖచ్చితంగా తనకి సపోర్ట్ చేస్తానని. సో చేస్తారు, మరి అలానే తిను కూడా కళ్యాణ్ తన కోసమే చేస్తాడు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అండి, ఒకటి అయ్యన కెప్టెన్ అయితే అంత బాగోదు కదా. ఇప్పుడు ఏ సీజన్లో కూడా మనకి అయిన కెప్టెన్ ఎక్కడ అయినట్టు ఏం లేదండి, అర్థమవుతుందా. ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి ఇస్తారు. కెప్టెన్సీ అనేది దేనికి పెడతారు అంటే వీళ్ళని వీళ్ళ రూలింగ్ ఎలా ఉంటుందనే దానికోసం పెడతారు. అయిన వాళ్ళే అయితే దాంట్లో కొత్తగా ఏముంటుంది ఇంకా హౌస్లో. సో అది కొంచెం బాధ అనిపించింది. అలా కాకుండా వేరేగా అయితే బాగుండేది అనిపించింది. తనుజ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే కొంచెం కళ్యాణ్ పట్టించుకోకుండా ఏం లేదండి, లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది, పట్టించుకుంటుంది తను. కాకపోతే ఇక్కడ ఎపిసోడ్లో మనకి అవి చూపించట్లేదు అంతే. సో తను మళ్ళీ బ్యాట్ చేయడం ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేదేమో, అందుకని ఎపిసోడ్ అలా కట్ చేస్తారేమో, లైవ్లో పట్టించుకుంటున్నారండి, అట్లా ఏం లేదు. ఏమంటున్నారంటే తనుజని ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది, కన్నింగ్ గేమ్ ఆడుతుంది, సేఫ్ గేమ్ ఆడుతుంది, ఏడుస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఆ బ్రదర్ అన్నారో బేసిక్గా ఆ బ్రదర్ దగ్గర ఇంకో 10 మంది అన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ తనుజ గారికి సపోర్ట్ ఉన్నారు. నేను నెగిటివ్గా చెప్పినా కూడా నన్ను కూడా కామెంట్లు వేసుకుంటున్నారు, అది వేరే విషయం. బట్ నేను ఉన్నట్టు చెప్తా, మీరు కామెంట్లో తిట్టండి ఏమని చేయండి, మనం చేయలేము. బట్ ఇప్పుడు ఆ బ్రదర్ అన్నట్టు సెంటిమెంట్ సీరియల్ యాక్టింగ్ అవన్నీ కాదు, తను ఉన్న ఎమోషనే అది ఓకేనా, సీరియస్ ఎమోషనే. కాకపోతే బిగ్ బాస్లో అది ప్రతిసారి చేస్తే వర్కౌట్ అవ్వదు, అది కొంచెం ఆలోచించాలి. కాకపోతే ఇప్పుడు మన మైండ్ ఒకలా ఉంటుంది, మన మనసు ఒకలాగా ఉంటుంది. సో తను ప్రతిదీ మనసుకు తీసుకుంటుంది, అందుకే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది అనమాట. ఎక్కువ ఆలోచించడం, బాధపడడం అది తప్పైతే కాదండి, తను రియల్గానే చేస్తుంది అది. సో అది ఓవరాల్గా బిగ్ బాస్ చరిత్రలోనే నామినేషన్ కానీ ఇమాన్యుయల్ అంటే ఇప్పుడు ఎన్ని సీజన్లు నడిచినా ఒక్కసారికి నామినేట్ కానీ ఏకైక వ్యక్తి ఇమాన్యుయల్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? నా చూసేదేముందని, తన ఆట బాగుంది, తను ఎంటర్టైన్ చేస్తున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు, బాండింగ్ పరంగా సీరియస్నెస్ ఉంది. సో అన్నిట్లో తను హై లెవెల్లో ఉన్నాడు కాబట్టి తను ఎవరు చేయట్లేదు. అంతేగాని ఇప్పుడు చేయాలనుకుంటే ఏదో రీజన్ పెట్టి చేయొచ్చు. అన్ని విధంగా బాగున్నారు కాబట్టి ఆయన ఉన్నారు. ఇప్పటికి మళ్ళీ సెకండ్ కెప్టెన్ అయ్యారు, ఏవో చెప్పలేము, మళ్ళీ కూడా కెప్టెన్ అవ్వచ్చు చెప్పలేము. కానీ ఇంకోసారి కెప్టెన్ అయితే మనం చూడడానికి బాగోదు అనమాట. సో అట్లా. సో ఇమాన్యుయల్లో హౌస్ నుంచి బయటికి వెళ్ళేదానికి ఏ చిన్న తప్పు బీ చేయట్లేరు అంటారా? హౌస్లో వెళ్ళడానికి తప్పు చేస్తారు, వెళ్ళకపోతే తప్పు చేస్తారు, ఇవన్నీ ఏమి ఉండవండి. లీడ్స్ ఇవ్వకపోవడం కాదు. ఇప్పుడు అట్లా అనుకుంటే మన తనుజ గారిని ఫేక్ గా సేఫ్ నామినేషన్ లేకపోతే బై మిస్టేక్ మర్చిపోయి చేశారు కదా, అది మిస్టేకే, అది కూడా చూపించి చేసుకోవచ్చు చాలా మంది. కానీ అది క్లియర్ అయిపోయింది.
అదేదో ఆయన తెలియక బై మిస్టేక్గా చెప్పారు కదా, చేశారు కదా, మర్చిపోయి అని చెప్పి ఒక సెన్స్లో తీసుకున్నారు కాబట్టి ఆయన చేయలేదు. నేను అదే చెప్తున్నాను, ఆయన కావాలని ఆడట్లేదు, ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నాడు. సో జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి ఆయన నిలబడి ఉన్నారు. నెక్స్ట్ టాప్ 5లో ఉంటారు, విన్నర్ కూడా అవ్వచ్చేమో చెప్పలేము. అయితే హ్యాపీ. అందరి దగ్గర వెళ్ళి కమెడియన్ అని చెప్పేసి అందరి విషయంలో దూరి కొంచెం మ్యానిపులేట్ చేసి అందరితో మంచి అనిపించుకొని నామినేషన్లో రాకుండా ఉండడానికి ఏమైనా స్ట్రాటజీ వాడుతున్నాడు అనుకోవచ్చు. మ్యానిపులేషన్ అని మీరు అనుకుంటున్నారు, బయట ఆయన ఉండే పర్సన్ కూడా అలానే ఉన్నారని మాకు తెలుసు కొంచెం. ఓకేనా, అంటే జబర్దస్త్ కానీ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు. సో ఆయన జెన్యున్ పర్సన్ అండి, అట్లా ఏం కాదు, అందరితో కలిసిపోయే వ్యక్తి ఆయన. అందరితో కలిసిపోతుంటారు, యాస్టీజ్ అలానే ఉంటారు. కానీ బాండింగ్ ఒకరితోనే పెట్టుకున్నాం. మీరు చూసారు లేదో, అమ్మ అని చెప్పి సంజన గారితో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరితో ఏం లేరు కదా. అంతలా ఉన్నా అందరితో మాట్లాడుతున్నారు, అందరితో కలిసి ఉంటున్నారు. బాండింగ్ అందరితో పెట్టుకుంటే అది ఫేక్, అలా లేరు కదా. సో అది ఫేక్ కాదు. సో అట్లాగా